ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు శుభాలు, వందనాలు. గత వీడియోలో గాడ్స్ విల్ 6Aలో దేవుని చిత్తము తెలుసుకొనుటకు అవసరమైన 5 నియమాలలో 3 నియమాలను గురించి చూసాము. మిగిలిన నియమాలను ఈ వీడియోలో చూడబోతా ఉన్నాము. ప్రాముఖ్యంగా ఇంతకుముందు చూచిన వీడియోలో ఉన్న 3 నియమాలను తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో తెలిపినట్లుగా మన సొంత జ్ఞానము మీద ఆధారపడు నుండి మనం తొలగిపోవాలి. రెండవదిగా అంతేకాకుండా దేవుని చిత్తము మీద సంపూర్ణముగా నమ్మిక కలిగి ఉండుట అలవర్చుకోవాలి. రెండవదిగా సామెతల గ్రంథము 3:7లో చెప్పిన విధంగా చెడుతనమును విడిచిపెట్టాలి. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండినట్లయితే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొనగలము. అట్లాగే మూడవదిగా కీర్తనల గ్రంథము 143వ కీర్తన 10వ వచనంలో దావీదు భక్తుడు చెప్తూ ఉన్నట్లుగా దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించి నేర్చుకుంటూ ఉన్నాడో అదేవిధంగా మనము కూడా ప్రాముఖ్యంగా చేయవలసిన పని దేవుని సన్నిధిలో గోజాడి ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి సంబంధించిన ప్రయత్నం చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళంగా, అంటే ప్రార్థనలో కనిపెట్టే వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు 4వ నియమాన్ని చూడబోతా ఉన్నాము. 4వ నియమము దావీదు కీర్తనల్లోనే 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అంటే దేవుని చిత్తము నెరవేర్చుట మనకు సంతోషదాయకం కావాలి. అంటే హృదయపూర్వకంగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చి అందులో సంతోషించే వాళ్ళంగా ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో సంతోషంగా ఉండే వాళ్ళముగా మనము ఉండాలి. అట్లాగే దేవుని యొక్క కోరిక తీర్చుటను బట్టి మనము సంతోషించే వాళ్ళంగా ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట అనేది మనకు సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాలు సఫలం చేయడం అనేది మనకి సంతోషంగా ఉండాలి. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చుటలోనే మనము సంతోషించాలి తప్ప మన చిత్తానికి సంబంధించి కాదు. ఆ విధమైన అనుభవంలో మనము ఉండాలి. అనేక సందర్భాల్లో భక్తులు ఆయన చిత్తాన్ని అన్కండిషనల్గా, షరతులు లేకుండా చిత్తానికి లోబడి ఉండే అనుభవంలో ఉన్నట్లుగా చూస్తాం. అపోస్తుల కార్యములు 16:6 అపోస్తుల కార్యములు 16:6లో ఒకసారి చూసినట్లయితే 16:6 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని
వెళ్ళనీయలేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ వాళ్ళని వెళ్ళనీయకపోతే వాళ్ళు సంతోషంగా దానికి ఇష్టపడ్డారు. అట్లాగే చూడండి, అపోస్తుల కార్యములు 16:6 16:6 చూసాము. 8:26 అపోస్తుల కార్యములు 8:26 ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. కాబట్టి చూడండి, ఫిలిప్పుతో ప్రభుదూత చెప్పగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే ఏంటంటే దేవుని యొక్క చిత్తము మన వద్దకు వచ్చినప్పుడు ఆ చిత్తాన్ని చేయటంలో మనము సంతోషించే వాళ్ళముగా ఉండటం అనేది మరొక నియమం అన్నమాట. నాలుగవ నియమాన్ని చూసాం. దేవుని చిత్తము చేయుటలో సంతోషించే వారముగా ఉండుట ద్వారా దేవుని చిత్తాన్ని ఎరిగే వాళ్ళముగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు 5వ ప్రాముఖ్యమైన షరతులోకి రాబోతా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన షరతు కూడా. అంటే 4 కూడా ముఖ్యమైనవే, కానీ వాటిల్లో ఈ 5వది చాలా ప్రాముఖ్యమైన షరతు. చూడండి, మత్తయి సువార్త 26:31. మత్తయి సువార్త 26:39. 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించటానికి వెళ్ళటానికి సిద్ధమైన సమయంలో చేస్తూ ఉన్న ప్రార్థన మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చేస్తూ ఉన్న ప్రార్థన ఏంటంటే, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోని. అంటే రాబోయే శ్రమల యొక్క తీవ్రత యేసు ప్రభు గ్రహించిన వాడై ఈ ఉగ్రత గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని చెప్పి, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అయినా కూడా నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే దేవా అని ప్రార్థించాడు. ఇక్కడ కనిపించే ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, యేసు ప్రభు వారు స్వచిత్తానికి మరణించిన అనుభవం. చంపివేసేసాడు స్వచిత్తాన్ని, దేవుని చిత్తాన్నే చేయటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుని చిత్తము చేసే అనుభవంలోనికి వెళ్ళవలసిన వాళ్లకు ఉండవలసిన ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే, స్వచిత్తానికి మరణించాలి. స్వచిత్తము అంటే ప్రతి మానవునిలో కూడా అతని యొక్క సొంత చిత్తం ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్వచిత్తము దేవుని చిత్తము ఒకటే కావచ్చు. అయితే ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని చేసే అనుభవంలో ఉండాలి, స్వచిత్తానికి మరణించిన అనుభవంలో ఉండాలి. చూడండి, ఈ సమయంలో మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20. గలతీ 2:20 చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా
జీవించుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు చూడండి, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడుట అంటే మరణించిన అనుభవము. అంటే దేనికి మరణించాడు ఈయన? దేనికి మరణించాడంటే స్వచిత్తానికి. నేను కాదు, యేసుక్రీస్తు ప్రభువే నా యందు నివసిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి చిత్త ప్రకారము జీవించుట అనేది ఇక్కడ అంటే మరణ అనుభవం అనేది ప్రాముఖ్యమైన అనుభవము. అట్లాగే చూడండి, లూకాసు వార్తలో కూడా 9వ అధ్యాయంలో 23వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నాడు, మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన చిత్తానికి మరణించి తన చిత్తాన్ని నిర్లక్ష్యం చేసి ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలంటే అనుదినము ప్రతిదినము మరణ అనుభవంలో ఉండాలి. ఎప్పుడైతే మరణ అనుభవంలో మనము ఉంటామో అప్పుడు మన చిత్తము నెరవేర్చే వాళ్ళంగా ఉండము, దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. చూడండి, అదే విషయాన్ని పౌలు భక్తుడు చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4 10వ వచనం. 2వ కొరింథీ 4:10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. కాబట్టి పౌలు భక్తుడు ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, మరణానుభవము ప్రతిరోజు కూడా మేము మరణించే అనుభవంలో ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అట్లాగే కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నేను దినదినము మరణిస్తూ ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ మరణానుభవం అనేది ప్రాముఖ్యమైన అనుభవం. ఈ మరణానుభవం దినము మనము స్వచిత్తానికి మరణించిన అనుభవంలో ఉండుట ద్వారా దేవుని చిత్తము చేయగలం. ఒకసారి చూద్దాం, మనం బాప్తిస్మము పొందిన అనుభవంలోనికి వచ్చినప్పుడే మరణానుభవంలోనికి వచ్చాం. మరణానుభవము అంటే నేను, నా చిత్తము, నా ఉద్దేశము కాదు, దేవుని చిత్తమే అనే అనుభవంలోనికి వచ్చాం. చూడండి, ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అనేక మార్లు కనిపిస్తుంది ఈ మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, ఈ 3వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా. అట్లాగే 4వ వచనంలో, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమే. అట్లాగే చూడండి 6వ వచనంలో, ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. అట్లాగే 11 దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ మృతులు అంటాడు. కాబట్టి బాప్తిస్మంలోనికి వచ్చాము అంటే దాని అర్థమే మనము మరణించాము, యేసుక్రీస్తు ప్రభు మనలో జీవిస్తూ ఉన్నాడని అర్థము. అంటే మనము స్వచిత్తానికి మరణించాము, దేవుని చిత్తానికి జీవించుట, దేవుని చిత్తము జరిపించుటకు మనము జీవించుట అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని చిత్తము జరిపించాలి అనుకుంటూ ఉన్న మనకు ఉన్న ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే మనము స్వచిత్తానికి మరణించాలి.
కాబట్టి మనము స్వచిత్తానికి మరణించిన అనుభవంలోనికి వచ్చుట ద్వారా దేవుని చిత్తాన్ని చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఈ సమయంలో ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట కనిపిస్తుంది. 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ఈ వాక్యంలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నది ఏంటంటే, సజీవయాగముగా అంటే మనలను మనము బలిపీఠము మీద పెట్టుకోవటము. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో మృత జంతువులను మృత జంతువులను ఇచ్చేవాళ్ళు అర్పణగా. అయితే ఇప్పుడు మనము సజీవయాగముగా అంటే మన ప్రాణాత్మ దేహాలను ఆ బలిపీఠం మీదకు తీసుకుని వచ్చి, బలిపీఠం మీదకు తీసుకుని రావడం అంటే మరణించిన అనుభవంలోనికి వచ్చుట ద్వారా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. దేవునిని నిజమైన ఆరాధన చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఆ విధంగా మన మనస్సు మారి రూపాంతరం చెందే అనుభవంలోనికి వచ్చినట్లయితే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన 5 నియమాలు. మొదటిదిగా, సొంత జ్ఞానము మీద ఆధారపడకూడదు, సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకునే తీర్మానంలోనికి రావాలి మనము. రెండవది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే తీర్మానం కలిగి ఉండాలి. తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి సంబంధించి ఆ విధంగా నేర్పించమని ప్రార్థన చేసేవాళ్ళమై ఉండాలి. దేవుని చిత్తము చేయుటలో సంతోషించి ఆనందించే అనుభవంలో ఉండాలి. చివరిగా స్వచిత్తానికి మరణించే అనుభవంలో ఉండాలి. ఈ సమయంలో జ్ఞాపకం చేసే ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని చిత్తము చేయు అనుభవములో ఉన్నవాళ్లే పరలోకములో ప్రవేశిస్తారు. తరువాత దేవుని చిత్తములో ఉన్న కార్యాలను, దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తము ప్రకారము మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన బయట సంఘ జీవితాన్ని, అట్లాగే దేవుని సంఘములో జీవితాన్ని, మన పరిచర్యలను కట్టుకోవడం ద్వారా ఆ విధంగా చేయటం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, దేవుని చిత్తము జరిగించిన కార్యాల వలనే మనము దేవుని రాకడలో ఎత్తబడిన తర్వాత, ఎత్తబడే వాళ్ళముగా ఉండాలి అన్నా దేవుని చిత్తమే చేయాలి. దేవుని చిత్తము ఎత్తబడుటతో పాటు దేవుని చిత్తములో ఉన్న కార్యాలను బట్టే పరలోక మధ్యాకాశములో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నప్పుడు బహుమానాలు ఉంటాయి, ఆధిక్యతలు ఉంటాయి, మెప్పు ఉంటుంది, మహిమ ఉంటుంది. ఆ విషయాన్నే తేటగా చెప్పిన ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-15 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము,
వెండి వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనతో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన ఎడల నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టం కలుగును. తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఈ మాటలను ఒకసారి గమనించినట్లయితే దేవుని చిత్తము యథార్థంగా ఏమున్నదో దాని ప్రకారము ఉండి జీవించిన వాళ్ళ యొక్క పనులు ఎలాంటివి అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఎందుకంటే ఇవి 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 అగ్ని చేత పరీక్షించబడినట్లయితే నిలబడతాయి. దేవుని చిత్తము కాకుండా ఒకవేళ ఈ లోకంలో రక్షింపబడి దేవుని చిత్త ప్రకారము కాకుండా ఉన్నట్లయితే తన మట్టుకు రక్షింపబడతాడేమో, కానీ ఇక్కడ చేసిన కార్యాలన్నీ కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవి కాలిపోతాయి, నిలవవు. అవి నిలవకపోయినట్లయితే అక్కడ బహుమానాలు పొందే వాళ్ళంగా ఉండము. వాళ్ళందరూ బహుమానాలు తీసుకుంటుంటే మనం చూసి సిగ్గుపడే వాళ్ళంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం పరలోకానికి వెళ్తాం, కానీ అక్కడ పొందవలసిన ఆధిక్యతలు, బహుమానాలు, మహిమ పొందే వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము జరిగించటానికి అవసరమైన ఈ 5 నియమాలను పాటించి ఆ నియమాలు పాటించుట ద్వారా దేవుని చిత్తములో ఉన్న అనుభవంలో కార్యాలను చేసి దేవుని చిత్త ప్రకారం ఈ లోకంలో జీవించి రాకడలో ఎత్తబడిన తరువాత దేవుని సన్నిధిలో వివిధ రకాలైన బహుమానాలు పొందే అనుభవంలో మనందరము ఉందుంగాక. ఆ విధంగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు, వందనాలు. దేవా, మీ చిత్తం జరిగించడానికి అవసరమైన నియమాలు, షరతులను తెలియచేశారు. ఆ షరతులకు లోబడి మేము జీవించి మీ చిత్తాన్ని జరిగించి ప్రభువా ఎత్తబడి మీ ద్వారా బహుమానాలు పొందే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుమని ఈ సమయంలో వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి వారి అవసరతల మేరకు మీ కృపను వారి పక్షంగా విస్తరింపచేసి సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.